సిద్ధంగా లేను కాబట్టి రేపు ఖచ్చితంగా మాట్లాడతాను. ఇవాళ ప్రార్థనతోనే కార్యక్రమాన్ని జూమ్ కాల్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈరోజు మా అందరితో సూటిగా మాట్లాడే వందనాలయ్యా. మా జీవితం ఎలా ఉంటుందో దాన్ని బట్టే మా తర్వాత ఉన్నవారు జీవిస్తారు. తండ్రి, మాకు కావాల్సిన కృపను దయచేయి. నీ తోడును మాకు దయచేయి తండ్రి. మా జీవిత విధానం ఎలా ఉంటుందో అది నిర్ణయం. కానీ ప్రభా, నీ తోడు తీసుకుంటే మా జీవితాలను చెక్కుతావు, సరి చేస్తావు, బాగు చేస్తావు. తండ్రి, కరుణించయ్యా. మా జీవితాలను నీ చేతిలో పెడుతున్నావు. నీ సేవకు మమ్మల్ని పిలుచుకున్నావు. నువ్వు నీకు తగ్గట్టుగా జీవించాలి. మాకు తగ్గట్టుగా మాకు దయచేయి తండ్రి. నీకు ఇష్టకరమైన జీవితాలు మేము ప్రతిదినము జీవించాలి. అటు కృపను అనుగ్రహించు. దావీదు అన్నట్టుగా మా నోటి మాట గాని, మా హృదయ ఆలోచన గాని నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి. ఆలోచనలు కూడా ప్రభా నీకు అంగీకారంగా మేము ఆలోచించే కృపను మాకు దయచేయి. అది ఎంత కష్టమైనా కానీ ప్రభా, నీ కృప ఉంటే అది అసాధ్యం కానే కాదు. నాయన, కన్నీటితో మా జీవితాల్ని, మా కుటుంబ జీవితాలను చెక్కుకునే కృపను మాకు దయచేయి. నాయనా, వ్యక్తిగతంగా నాకు తోడుగా ఉండు. సేవలో ఉన్న మా అందరికీ తోడుగా ఉండు. ఈ రోజే మేము విన్న దాని ప్రకారం మా జీవితాల్లో మారవలసిన వ్యసనాలు కానీ, అలవాట్లు కానీ, మాకున్న ప్రతి తప్పుడు జీవిత విధానాన్ని మా నుంచి తొలగించమని, నీకు సాక్షులుగా మేము తుది వరకు జీవిస్తేనే నీ సేవను నిన్నిష్టపడి నీకిష్టకరంగా చేయగలం. అట్టి కృపను మాకు దయచే ప్రభువా. తద్వారా మా కుటుంబాలకు, మా చుట్టుపక్కల ఉన్న వారికి, ఈ లోకానికే ఆశీర్వాదకరంగా మమ్మును మార్చు. కల్వరి టెంపుల్ని తీర్చు తండ్రి. పేరు పేరున ప్రతి ఎగ్జిక్యూటివ్ నీ చేతిలో పెడుతున్నాను ప్రభా. ప్రతి రిప్రజెంటేటివ్ని, కో రిప్రజెంటేటివ్ని, కో ఎగ్జిక్యూటివ్ని, అలాగే ప్రతి ఒక్క సిఎస్టి మెంబర్ని ప్రభా నీ చేతిలో పెడుతున్నాను తండ్రి. కనికరించయ్యా. మాతో నువ్వు ఉండాలి. నీ కృప మా అంట ఉండాలి. నానా, నిజమే, మేము ఒట్టి పాత్రులం, ఒట్టి మనుషులమయ్యా. ఎటువైపు పాపం లాగినా అటు తిరిగే నైజం మాకున్నప్పటికీ నిన్ను నమ్మిన పుణ్యానికే మాకు ఏది తప్పో ఏది ఒప్పో తెలిపావు. వందనాలయ్యా. పరిశుద్ధాత్ముడా, నీ సన్నిధిలో నడిచే, నీ కృపతోనే జీవించే కృపను మాకు దయచేయి తండ్రి. నీ తోడును మాకు అనుగ్రహించాయ్యా. నాయనా, ముఖ్యంగా నాన్నగారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఒక రోజు 2 రోజులను కాకుండా సుమారు ఒక నెల తిరుగుతూ అట్లీస్ట్ 5 గంటలు ప్రయాణం చేస్తూ, హైదరాబాద్ నుంచి అటు ఇటు వెళ్తూ, ప్రతిరోజు ఒక్కరోజు బ్రేక్ లేకుండా, సాటర్డే సండే కూడా నీ సేవను ప్రభువా అంత ప్రయాసపడి చేస్తున్నారు ప్రభువా. అద్భుతమైన ఆదర్శమైన జీవితాన్ని మా కంటి ముందు పెట్టావు ప్రభువా. వందనాలు. అట్టి విధంగా సేవ చేయడానికి కావాల్సిన కృపను, శక్తిని, అట్టి మనసును మా అందరికీ దయచేయి. నీకు నీ చిత్తానుసారంగా నీకు సాక్షులుగా జీవించడం ఎలాగో మేము తెలుసుకోవడానికి ఒక ఉదాహరణ, ఎగ్జాంపుల్ని మా కళ్ళ ముందు పెట్టావు ప్రభువా. ఆయన్ని చూస్తూ అంతగా కష్టపడి సేవ చేసే కృపను మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయి. నాన్నగారు ప్రేమించినంతగా నిన్ను ప్రేమించే కృపను మాకు దయచేయి. మరి ముఖ్యంగా నాన్నగారి ఆరోగ్యాన్ని నీ చేతిలో పెడుతున్నానయ్యా. ప్రతిరోజు కనీసం ఒక 1.5 అవర్ ని మించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ వాయిస్ కి ప్రభుని ప్రత్యేకమైన కృపను దయచేయి. అది నాయన చివరి వరకు బలమైన నీ ఆయుధంగా వాడబడుతూనే ఉండాలి. గాని నాయనా, ఈ సేవను భూమి అంచులకు
చేర్చేలా ఉండాలి కానీ ఏ రోజు ప్రభువా ఆ వాయిస్ వీక్ అవ్వకూడదు ప్రభువా. కృప చూపించాలి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయి ప్రభువా. నాన్నగారి ఆశయం ఒకటే, నీ సేవను ఆయుషక్తులారా చేయాలని. అట్టి కృపను నాన్నగారితో పాటు మా అందరికి కూడా దయచేయి ప్రభువా. అదే విధంగా ప్రయాసపడే కృపను మాకు అనుగ్రహించాయ్యా తండ్రి. నీ తోడును నాన్నగారితో ఎట్లా ఉంచావు అలాగే మాతో కూడా ఉంచు. నీకు సాక్షిగా జీవించే కృపను దయచేయి తండ్రి. ఇప్పుడు కాల్లో ఉన్న వారందరినీ ప్రత్యేకంగా దీవించు, ప్రత్యేకంగా ఆశీర్వదించాయా. వారి ఆరోగ్యాలను ఆయన ఏ ఇబ్బంది వారికి రాకుండా ఆరోగ్యపరంగా, అనారోగ్యంతో ఎవరైనా ఉన్నట్లయితే సంపూర్ణ ఆరోగ్యాన్ని వారికి దయచేయి. ఆర్థికంగాని శారీరకంగాని ఎవరైనా నలుగుతున్నట్లయితే ప్రభువా వారిని స్థిరపరిచయా, బలపరిచయా. నిన్ను సేవిస్తున్నారు కనుక ఏ కష్టాలు ఉండవు అని మేము నమ్మము, కానీ ఆ కష్టాలు నువ్వు మాతో ఉంటావు అని మేము నమ్ముతున్నాము కనుక తండ్రి కరుణించు, కృప చూపు తండ్రి. నాన్నగారు ఇందాక మెసేజ్ లో మాట్లాడినట్టుగా ఇతరులకు ఆదర్శకరమైన జీవితాన్ని నాన్నగారికి మీరిచ్చినట్టుగా మాకు కూడా దయచేయి. ఇతరులు మమ్మల్ని చూసినప్పుడు మాలో నిన్ను చూడాలి. తద్వారా ప్రభువా మా జీవితాలు ఇతరులకు వారి జీవితాలు మార్చుకునే విధంగా మారాలి. నీకు సాక్షార్థంగా ఇతరులు జీవించగలిగేలా మేము జీవించే కృపను మాకు దయచేయి ప్రభువా. అది మాకు అసాధ్యంగా అనిపించవచ్చు, కానీ నీకేది అసాధ్యం కాదు. ఇప్పుడే మేము సంపూర్ణంగా నీకు సమర్పించుకుంటాం. మా జీవిత విధానాన్ని, మా నడకను సంపూర్ణంగా శుద్ధీకరించగలిగేవాడు నువ్వు, మా జీవితాలను మార్చగలిగేవాడు నువ్వు. అటు కృపను మాకు దయచేయమని వేడుకుంటూ ఈ రోజంతా తోడుగా ఉండి మరి సహోదరులు ఉన్న వారి పనుల్లో నీ కాపుదల భద్రతను దయచేసి వారి రాకపోకల్లో నీ క్షేమాన్ని అనుగ్రహించి, పిల్లలు చదువుకుంటున్న వారికి నీ జ్ఞానం దయచేయ్యా. వారికి నీ జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని అనుగ్రహించు. నీ యందు భయభక్తులు దయచేయి. కారణం వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి మూలం అని. కనుక ప్రభా మా అందరికీ నీ యందు భయభక్తులు దయచేసి నిన్ను ప్రేమించే కృపను మా అందరికీ దయచేయమని, ప్రేమించి సేవ చేసే నీకు సాక్షులుగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి ప్రిన్స్ బాబు గారు. థ్యాంక్ యూ సో మచ్.